ఇరాన్ అధ్యక్షుడు రైసీ అలాగే విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ మృతి చెందినట్లు ఆ దేశం ప్రకటించింది. నిన్న రాత్రి అజర్బైజాన్ సరిహద్దులోని జోల్పాలో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పూర్తిగా క్రాష్ అయిపోయినట్టు హెలికాప్టర్ తెలుస్తోంది. హెలికాప్టర్ శకలాలను గుర్తించారు రెస్క్యూ టీం. ఘటనా స్థలంలో ఎవరు బతికున్నట్లు ఆనవాళ్లు కూడా లేవని ప్రకటించారు. ఇక ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ మగ్బీర్ను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరాన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు మగ్బీర్. رئیس جمهور از راهگذر ترانزیتی شمال غرب کشور مسیری مواصلاتی به طول 107 کیلومتر که به صورت ریلی و جاده‌ای شرق به غرب ఇరాన్ అధ్యక్షుడు రైసీ అలాగే విదేశాంగ మంత్రి హుస్సేన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అజ్బ్రైన్ సరిహద్దులోని జోల్పాలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా క్రాష్ అయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వారు ఇరువురు మృతి చెందినట్లు అధికారికంగా ధృవీకరించారు. హెలికాప్టర్ శకలాలను గుర్తించింది రెస్క్యూ టీం. అలాగే ఘటనా స్థలంలో ఎవరు బతికినట్లు ఆనవాళ్లు కూడా లేవని ప్రకటించారు. ఇక ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ మగ్బీర్ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కోసం నిన్నటి నుంచి సెర్చ్ ఆపరేషన్ తీవ్రంగా కొనసాగింది. అయితే అజర్బైజాన్ సరిహద్దులోని జోల్ఫా వద్ద 40కి పైగా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు విస్తృతంగా గాలించగా హెలికాప్టర్ శకలాలు గుర్తించారు. ఆ ప్రాంతంలో దట్టగా పొగమంచు ఉండడంతో ఆపరేషన్కు ఆటంకం కలిగింది. ఘటనా స్థలం వద్ద 9 అంబులెన్సులు సైతం సిద్ధంగా ఉంచారు. అయితే హెలికాప్టర్ పూర్తిగా క్రాష్ అయినట్టు తెలుస్తోంది. హెలికాప్టర్లో అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి అమీర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. మొత్తం మీద ఇరాన్ అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ మృతి చెందినట్టు అధికారికంగా ధృవీకరించారు. నిన్న రాత్రి అజర్బైజాన్ సరిహద్దులోని జోల్పాలో ఈ హెలికాప్టర్ కుప్పకూలినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో పూర్తిగా క్రాష్ అయిపోయింది హెలికాప్టర్ శకలాలను గుర్తించింది రెస్క్యూ టీం. ఘటనా స్థలంలో ఎవరు బ్రతికున్నట్లు ఆనవాళ్లు కూడా లేవని ప్రకటించారు.
بالگردیه که اینجا که می‌بینید دقیقاً محل سقوط این بالگردیه که متاسفانه اینجا سقوط کرده. دقیقاً این محل سقوطشه، این خود بالگرده که سقوط کرده و الان دارین اینجا تصاویرشو می‌بینین. این تصاویر توسط پهپادهای جمعیت هلال احمر که جزء داوطلبین ما هستن تهیه شده و الان دارین اینجا شما می‌بینید که متاسفانه بالگرد به این سبک به این شکل تو منطقه سقوط کرده. دوستان خیلی زحمت کشیدن، به لحظه بودن که بتونن این تصاویر رو ضبط بکنن. سپاسگزارم از همه کسانی که کمک کردن، کمک حال ما بودن در جمعیت هلال احمر، در سازمان امداد جنوب، در تیم پهپادی جمعیت هلال احمر بسیار تشکر میکنم که زحمت کشیدن این تصاویر رو در اختیار ما دادن و این جستجو رو انجام دادن. اینجا که می‌بینید دقیقاً محل سقوط این بالگردیه که متاسفانه اینجا سقوط کرده. دقیقاً این محل سقوطشه، این خود بالگرده که سقوط کرده و الان دارین اینجا تصاویرشو می‌بینید.